ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యూదా రాజైన ఆసా గురించి ధ్యానించుకుందాము. ఇతను చాలా మంచి రాజు అండి. ఇతని యొక్క చరిత్ర ఎక్కడుందంటే మొదటి రాజులు 15వ అధ్యాయంలోను, అదేవిధంగా 2వ దినవృత్తాంతాలు 14, 15, 16 అధ్యాయాల్లో ఇతని గురించి రాయబడింది. ఈ ఆసారాజు ఎలా రాజయ్యాడు ముందు కొంచెం స్టోరీ చూస్తాము. ఇజ్రాయేలీలు సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి రాజును అనుగ్రహిస్తాడనమాట. దేవుడికి ఇష్టం లేకపోయినా ఫస్ట్ ఎవరు రాజు వాళ్ళకి అంటే సౌల్ అనమాట. సౌల్ తర్వాత దావీదు మహారాజు తర్వాత సొలొమోను. ఈ ముగ్గురు రాజులు కంబైన్డ్ ఇజ్రాయెల్ని ఏలుతారనమాట. సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని 2గా డివైడ్ చేస్తాడు. 2 గోత్రాలేమో యూదా అని, 10 గోత్రాలు ఇజ్రాయెల్ అని డివైడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ 2 గోత్రాలను వచ్చేసి రెహబాము పరిపాలిస్తాడు. అక్కడ 10 గోత్రాలు ఇజ్రాయెల్ని వచ్చేసి యెరోబాము పరిపాలిస్తాడు. సో ఇక్కడ యూదా రాజు గురించి తీసుకొని వస్తే ఈ రెహబాము తర్వాత అబియా తర్వాత మనకి ఈ ఆసారాజు అనమాట. సో ఈ ఆసారాజు రాజు అయిన తర్వాత తన ముందు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే తన తండ్రి అయిన అబియా కానీ, తర్వాత రెహబాము కానీ, సొలొమోను కానీ నడిచిన మార్గము, ఇంకొకటి తన పితరుడైన దావీదు మార్గము. 2 మార్గాలు ఉన్నాయన్నమాట. అయితే దేవుడు మన ముందు ఎప్పుడు 2 చాయిస్ పెడతాడండి, మంచి మార్గం, చెడు మార్గం. అది నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అనేది అది ప్యూర్గా నీకు ఫ్రీడమ్ అనమాట. సో ఇక్కడ ఆసారాజు ఏ మార్గాన్ని చూస్ చేసుకున్నాడంటే తన పితరుడైన దావీదు యొక్క మార్గాన్ని చూస్ చేసుకున్నాడు, మంచి మార్గం నడవాలని. సో ఇతను చేసిన మంచి పని ఏంటి అంటే రాజ్యంలో తను ఏం చేశాడంటే ఈ యూదా రాజ్యంలో ఉన్న అంటే వాళ్ళ ఫాదరు తాతలు పెట్టిన అన్ని బొమ్మలు, విగ్రహాలను అన్నిటి పడగొట్టిచ్చేసాడండి. అదేవిధంగా వాళ్ళు ఉన్నత స్థలాల్లో ధూపాలు వేసేవాళ్ళు అనమాట, బలిపిట్టాలు కట్టి అవి పగలగొట్టిచ్చేసాడు. అంతేకాకుండా అతను ఏంటంటే తన రాజ్యంలో ఉన్న అంటే పురుష సంయోగుల్ని అంటే బ్యాడ్ థింగ్స్ చేసేటివన్నిటిని తీసి పడేస్తాడనమాట. ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో అదంతా ఫాలో అయ్యాడనమాట. ఇంకేం చేస్తాడంటే వాళ్ళ అవ్వ ఒక పెద్ద విగ్రహాన్ని నిలుపుతుంది అనమాట. అరే ముసలాంలే పెట్టుకుందిలే అని అసలు కన్సిడర్ చేయకుండా దాన్ని పగలగొట్టించి కిద్రోవాగులో పడేపించి ఆమెని పట్టపురాణిగా ఉండకుండా తీసి పడేస్తాడు. అంటే చాలా స్ట్రిక్ట్గా దేవుడు చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యాడనమాట. సో ఇంత మంచిగా ఆసారాజు పరిపాలిస్తున్నాడు. దేవుడు చెప్పే మార్గంలో నడిస్తే ఆ రాజ్యంలో నెమ్మది ఉంటుందా ఉండదా? సో 10 సంవత్సరాలు ఇతని రాజ్యంలో ఏ విధమైనటువంటి యుద్ధాలు లేవు, పీస్ఫుల్గా ఉంది రాజ్యం అంతా. ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఉంది కాబట్టి ఆయన ప్రాకారం గల పట్టణాలన్నింటినీ కడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఒకరోజు ఏం చేస్తాడు, జనాలను పిలిచి మనం దేవుడి మార్గాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనకి దేవుడి నెమ్మది ఇచ్చాడని చెప్పి తను ఇంకా ఏం చేస్తాడంటే డాలులు ఇవన్నీ అంటే సైన్యానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్, సైన్యాన్ని తయారు చేసుకోవడం ఇదంతా చేసి దేవుడి యొక్క కృప వల్లే మనకి నెమ్మది ఉందని చెప్పి డిస్కస్ చేస్తాడనమాట. ఇలా దేవుడి గురించి మనం దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకునే వెంటనే మనల్ని ఏం చేస్తుందంటే ఆ పీస్ పోగొట్టడానికి కొన్ని సమస్యలు తీసుకొని వస్తుందండి. ఆసారాజు విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కూషు దేశస్థుడైన జరహు అనే ఒక రాజు విస్తారమైన సైన్యాన్ని తీసుకొని ఆసా మీదకి వస్తాడనమాట. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఆసారాజు ఆల్రెడీ దేవుడు మార్గంలోనే ఉన్నాడు కదా, దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి వెతికాడనమాట. ఇక్కడ ఏముందంటే 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు అతడు చేసిన ప్రార్థన ఏంటంటే విస్తారమైన 11వ వచనంలో విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు, మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని చెప్పాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, అయ్యా వచ్చింది చాలా విస్తారమైన సైన్యము, సో మా దగ్గర అయితే బలం లేదు, ఉన్నది కూడా మాకు సరిపోదు అని దేవుడి దగ్గరికి వెళ్ళి తన బలహీనతల్ని యథార్థంగా ఒప్పుకున్నాడు. సో బలం లేని సమయంలో ఆయన ఏం చేస్తాడండి, బలం ఇచ్చే దేవుడు, ఆయన మాత్రమే బలహీనులను బలపరిచే దేవుడని ఆసాకు తెలుసు కాబట్టి ఆ ప్రార్థన చేశాడు. ఇంకా ఏం చెప్పాడంటే యుద్ధానికి మేం పోవట్లేదయ్యా, జస్ట్ నిన్ను నమ్ముకొని నీ సహాయంతో మేము యుద్ధానికి వెళ్తున్నాము, నీ నామాన్ని బట్టే వెళ్తున్నాము అని చెప్పాడనమాట. సో దావీదులాగా గొలియాతు మీదకి దావీదు ఎట్లా వెళ్ళాడండి, దేవుని నామం యెహోవా పేరట వెళ్తున్నాడని చెప్తాడు. సో ఆసా కూడా అదే విధంగా చెప్పాడనమాట. ఇంకా ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ ఇంకా లాస్ట్కి ఆయన చెప్పిన కంక్లూజన్ ఏంటంటే ఈ యుద్ధము మేం కాదు నువ్వే చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక వర్స్ ఏమనుందంటే
శత్రువులని నీ మీద జయం పొందనీయకుము అని ప్రార్థింపగా, అంటే ఈ నరమాతృలు నీ మీద విజయం పొందడానికి వీల్లేదు అన్నట్టు ప్రార్థన చేశారు. అంటే నేను యుద్ధం చేయట్లేదు, జస్ట్ నీ నామంలో నిలబడుతున్నావు, నువ్వు మా పక్షాన్ని యుద్ధం చేస్తావు, ఆ ఆపోజిట్ పర్సన్లో ఉన్న పర్సన్స్ నీ మీద జయం పొందని యుద్ధం ప్రార్థన చేశాడు. ఇంత మంచిగా అంటే దేవుడి గురించి అతని జ్ఞానం ఉందండి, దేవుడు ఏంది అనేది చేశాడు. సరే, ప్రార్థన చేస్తే దేవుడు కామ్గా ఉంటాడండి. మన సమస్యల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు రెస్పాండ్ అవుతాడండి. సో ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఆయన ప్రార్థించిన ప్రకారమే ఆ రాజు ఈ ఆశ మీద గెలుపొందకపోగా ఓడిపోయి పారిపోతాడనమాట. సో ఈ సమస్య ఇంతటితో ఎండ్ అయింది. దేవుడు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనకి విక్టరీ ఇవ్వడమే కాదు, కానీ ఆ సమస్య గుండా మనం కొంచెం సఫరింగ్లో వెళ్ళి ఉంటాం కదా, దానికి ఇన్ రిటర్న్ ఆయన ఏం చేస్తాడంటే బ్లెస్సింగ్ ఇస్తాడండి. విక్టరీతో పాటు బ్లెస్సింగ్ అనమాట. సో మనం కావాలంటే మీరు చెక్ చేసుకోండి, బైబిల్లో ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య తర్వాత ఆ సమస్యలు మనం విజయం పొందడమే కాదు, ఎప్పుడు దేవుడి మార్గంలో ఉన్నప్పుడు దానికి బ్లెస్సింగ్ కూడా యాడ్ చేసి మనకి ఇస్తాడనమాట. ఇక్కడ కూడా ఈ ఆశారాజుకి ఈ యుద్ధంలో ఇంత భయంకరంగా యుద్ధంలో అంటే ఎంతోమంది సైన్యంతో వచ్చిన ఆ రాజు మీద విజయం పొందడమే కాకుండా బ్లెస్సింగ్ ఏంటి, కొల్లసొమ్ము, విస్తారమైన కొల్లసొమ్మును దోచుకుంటారనమాట. అనేకమైన పశువుల్ని అన్నిటినీ దోచుకున్న తర్వాత పట్టణాలు కూడా ఆక్యుపై చేస్తాడనమాట. సో ఇలా తన జీవితంలో బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇవన్నీ తీసుకొని సంతోషపడుతున్నప్పుడు దేవుడు ఏంటంటే మన సంతోషంలో కానీ, మనం దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, మన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కానీ, మన రాంగ్ వేస్లో వెళ్తున్నప్పుడు కానీ దేవుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడండి. ఒక దైవజనుని పంపించి మనతో మాట్లాడడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. ఇక్కడ కూడా ఆశారాజు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడనమాట. అతను ఎవరు అంటే 15 వచనంలో ఉంది, 15 అధ్యాయంలో 1వ వచనంలో అతడు ఓబదేదు కుమారుడైన అజర్యా మీదకి ఆత్మ వచ్చినప్పుడు అతను వెళ్ళి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, ఆశారాజా మీరు ఈరోజు ఈ సంతోషంలో ఉన్నారు, ఈ కొలసం తెచ్చుకున్నారు, ఇదంతా బాగుంది, ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుని పక్షాన్ని మీరుంటే మీ పక్షాన దేవుడు ఉంటాడు. సో అని చెప్పి ఇంకొకటి కూడా చెప్పాడు, ఆయన దగ్గర మీరు విచారం చేశారు కాబట్టి ఆయన మీకు ప్రత్యక్షమైనాడు, ఇది చెప్పి ఈ మాట చెప్పి ఇంకొక మాట కూడా అక్కడ కాషన్ అంటే వార్నింగ్ ఇచ్చాడండి. ఆయనను మీరు విసర్జించిన వల్ల అంటే మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు, ఈ 2 చెప్పాడు ఆయన. అయితే సంతోషంలో ఉన్నాడు కదా ఆశారాజు, ఆయన ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాడు, ఒక పాయింట్ వదిలేశాడు. ఏంటి, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు ఈ యుద్ధంలో విక్టరీ వచ్చిందని మాత్రం అర్థం చేసుకున్నాడు. కానీ నీ దేవుడిని విసర్జించిన రోజు దేవుడు నిన్ను విసర్జిస్తాడు అనే కాషన్ మాత్రం మిస్ చేసేస్తాడు. సో ఆ సంతోషించడమే కాకుండా ఈయన ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇతను ఏం చేశాడంటే చాలా పట్టణాలని ఆక్యుపై చేసుకోవడమే కాకుండా వాళ్ళు కొల్లసొమ్ముగా తెచ్చుకున్నారు కదా, సో అవన్నిటిని వాటిలో కొన్ని అంటే గొర్రెలని వీటన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఏమనుందంటే 11వ వచనం 15-11లో ఉంటే ఎద్దులని తర్వాత గొర్రెలని యెహోవాకి బలి అర్పించారనమాట. ఇంకా అతను ఏం చెప్పాడంటే అందరిని పిలిచి ఇజ్రాయేల్ అందరినీ అంటే యూద వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్పాడంటే మనం అందరము అంటే తనతో పాటు మీరు కూడా అంటే ఈ జనాలు కూడా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడి దగ్గర విచారం చేయాలి, దేవుడిని మనం వెంబడించాలి అని అందరి చేత ప్రమాణం చేపిస్తాడు. ప్రమాణం చేపించడమే కాకుండా అలా చేయకపోతే వాళ్ళకి మరణం అని కూడా ఇక్కడ రాయబడి ఉందన్నమాట. సో ఇంత మంచిగా తాను దేవుని మార్గం నడవడమే కాకుండా ఈ యూదా వారందరినీ కూడా దేవుని మార్గం నడిపించాడు. ఇతని యొక్క ఇతని పద్ధతులు నచ్చి చాలామంది ఇజ్రాయెల్స్ కూడా ఏంటంటే ఇతన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో అని ఇక్కడ వాక్యంలో రాయబడింది అనమాట. సరే, ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ పీస్ అండి. సో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, మళ్ళీ చాలా సంవత్సరాలు వరకు పీస్ వస్తుంది. మళ్ళీ తన ఏలుబడిలో మళ్ళీ 35 సంవత్సరం అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఇతను యూదా రాజు కదా, అక్కడ ఎవరున్నారు ఇజ్రాయెల్కి రాజుగా ఫస్ట్ ఏమనుకున్నాం యెరోబాం అనుకున్నాం, నాదాబ్ అనమాట, నాదాబ్తో బయషా అనమాట. ఇతను అక్కడ రాజుగా ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి పోకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి పోకుండా ఇక్కడ రామా అనే పట్టణం దగ్గర ఏం చేస్తాడంటే గోడ కట్టిస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఎవరికి, ఆశాకి. ఇప్పుడు ఏం చేశాడు ఆశ, ఏం చేస్తాడంటే తను దేవుడి దగ్గర విచారం చేయకుండా
తన దగ్గర ఉన్న కొంత సొమ్ము కానుకలు తీసుకుని వెళ్ళి సిరియా రాజు అయిన బెన్హదద్ దగ్గర పంపించి, అయ్యా మీ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్ కదా, అలాగే మన ఇద్దరం కూడా సంధి చేసుకుందాము, ఇట్లా బయేషా నాకు ఇట్లా అడ్డుగా కడుతున్నాడు, అక్కడ పట్టణం కడుతున్నాడు, గోడ కడుతున్నాడు, నాకు సహాయం చేయమన్నప్పుడు అతను ఒప్పుకొని ఏం చేస్తాడంటే, అప్పుడు ఇజ్రాయెల్ రాజు మీదకి ఆ సిరియా రాజు వెళ్ళి ఆ పట్టణం కట్టించడం ఆపేసి బయేషా ఏం చేస్తాడంటే పారిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఎవరు ఈ ఆసారాజు, అవన్నీ ఉంటాయి కదా ముడి సామాగ్రి అంతా, అంటే కర్రలు రాళ్ళు అయితే తెచ్చి అవన్నీ తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే యూదాలో ఒక పట్టణం కట్టుకుంటారనమాట. సరే ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ చెప్పాను కదా, మనం సంతోషంలో ఉన్నప్పుడు, మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం అంటే అప్పుడు దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడనమాట. ఇక్కడ ఏం చేశాడు దేవుడు, వెంటనే 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక దీర్ఘదర్శిని హనాని అనే ఒక దీర్ఘదర్శిని ఇమీడియట్గా ఎవరి దగ్గర పంపిస్తాడు, ఆసారాజు దగ్గర పంపిస్తాడు. ఆసారాజు దగ్గరకు వచ్చి అతను ఏం చెప్పాడంటే, అయ్యా ఇదేందయ్యా, ఇన్ని రోజులు నువ్వు దేవుణ్ణి ఎంతగా అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అనుసరించిన వాడివి, నీ మీదికి జరహు వస్తే కూషీడని జరహు వస్తే అంత సైన్యాన్ని దేవుని సహాయంతో నువ్వు ఎదిరించినావు, ఇప్పుడేంది ఇజ్రాయెల్ మీదికి దేవుడి దగ్గర విచారం చేయకుండా నువ్వెళ్ళి సిరియా అంటే నీ చేతిలో ఓడిపోయి నీ కింద ఉండాల్సిన సిరియా హెల్ప్ అడగడం ఏంటి, దేవుడి దగ్గర విచారం చేయకుండా, ఇప్పటి నుంచి నీ రాజ్యంలో దేవుడి దగ్గర విచారం చేయకుండా తప్పు చేశావు కాబట్టి నీ రాజ్యంలో యుద్ధాలు ఉంటాయి అని చెప్పాడు. ఓకేనా. దీనికి ఏమైంది, ఆశకి కోపం వచ్చింది. చెప్పాను కదా, రాజుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా కరెక్షన్ చెప్తే ఎందుకో నచ్చదు. ఇమీడియట్గా ఏం చేశాడంటే ఈ దైవజనుడిని జైల్లో పెట్టించాడు, చెరసాలలో వేపించేశాడు అనమాట. నేను ఇక్కడ 2 విషయాలు ధ్యానించాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను అనుకుంటాను, ఈ ఆసారాజు ఎంతవరకు మంచిగానే ఉన్నాడు కదా, అక్కడ శత్రువు వచ్చినప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు తను కూడా యుద్ధానికి వెళ్ళాడు. బట్ ఇక్కడ యుద్ధానికి వచ్చింది ఎవరు అంటే ఇజ్రాయేలీస్ అంటే ఎవరు, తన సహోదరులు. అంటే ఎవరు అంటే ఒక తండ్రి పిల్లలే, ఈ 12 గోత్రాలు ఒక తండ్రి పిల్లలే, అంటే వాళ్ళు 10 గోత్రాలు ఈ 2 గోత్రాలు అందరూ ఒకరే. ఇప్పుడు ఈ బయేషా వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తను ఏం చేసిన రాసిన దేవుడి దగ్గర అన్నిసార్లు విచారం చేసి ఇంత హృదయానుసారుగా నడిచిన ఆశ ఎందుకు తప్పు మార్గంలో అంటే తప్పు నిర్ణయం తీసుకున్నాడు నేను అనుకుంటున్నాను. సహోదరులు కదా వాళ్ళు, వాళ్ళ మీదకి యుద్ధానికి నేను వెళ్ళడం ఎందుకు అనుకున్నాడో, వారు ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ తను ఏం చేశాడంటే సిరియా యొక్క రాజు యొక్క హెల్ప్ అడిగాడు. సో మనం కూడా మన జీవితంలో చాలాసార్లు శత్రువుల నుంచి మనకు బయట వాళ్ళ నుంచి సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తామండి. కానీ మన ఇంట్లో వాళ్ళ నుంచి సమస్యలు వచ్చినప్పుడు అంటే మన తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ లేకపోతే భార్యల నుంచి భర్తల నుంచి లేదా పిల్లల నుంచి అంటే అత్తల నుంచి ఆడపడుచుల నుంచి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము 3వ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. మీరు డీల్ చేయాల్సింది ఓన్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను డీల్ చేసుకోవాల్సిందే తప్ప దేవుడి యొక్క చెప్పిన మార్గం నడవాల్సిందే తప్ప 3వ వ్యక్తిని ఈ ఇంట్లో గొడవల్లోకి తీసుకురావద్దు. సో ఇక్కడ ఏం చేస్తుండాల్సిన ఆశ, బయేషా వచ్చినప్పుడు తన సహోదరులే కదా వాళ్ళు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని దేవుడి దగ్గర విచారం చేయకుండా తను యుద్ధానికి వెళ్లకుండా ఎవరిని సిరియా రాజుని ఆశ్రయించడం దేవుడికి నచ్చలేదు. మనం కూడా ఎవరిని ఆశ్రయించకూడదు. అంటే ఈ గొడవల్లో 3వ పర్సన్ని ఇప్పుడు పేరెంట్స్ని తీసుకురావడము లేకుంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళని చేయడం అనేది తప్పు ఆలోచన. అది మనం అలా ఉండొద్దు. ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర మాత్రం కనిపెట్టి దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఆ కుటుంబ వ్యవస్థ అనేది నిలబడుతుంది. తర్వాత ఇంకా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఒక దైవజనుడు వచ్చి తనకేం చెప్పాడు, దేవుడు ఇలా చెప్తున్నాడని చెప్పాడు. సో తనకది నచ్చలేదు. సరే, ఇప్పుడు ఇంతవరకు మంచిగానే ఉన్నాడు కదా, ఇప్పుడు దైవజనుడు వచ్చి అలా చెప్పినప్పుడు తను ఏం చేయాలి, తను ఒక అంటే దేవుని యొక్క అంటే ఇప్పుడు దావీదుకి వచ్చి నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. తను వెంటనే ఏం చేశాడు, నాతాను ప్రవక్తను తీసుకెళ్ళి జైల్లో వేసాడా, వేయలేదు కదా. తను తప్పుని ఒప్పుకొని ఇంకా ఏం చేస్తుండొచ్చు, తను ఒప్పుకున్నప్పుడు ఈ నాతాను ప్రవక్త చూసి ఈవెన్ దావీదు కోసం కూడా ప్రార్థన చేస్తుండొచ్చు. ఇప్పుడు తినున్నాడు, ఇప్పుడు ఆశ తనకు దీర్ఘదర్శి వచ్చి అలా చెప్పినప్పుడు ఏం చేస్తుండాల్సింది, తనకు తప్పు అనిపిస్తే ఒప్పుకొని ఉండాల్సింది. సరే తను తప్పుగా అనిపించకపోతే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఉండాల్సింది. అయ్యా ఈ దైవజనుడు ఇలా చెప్తున్నాడు, అయ్యా నన్ను పొరపాటు నాకు ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది, అలా చేశాను, అది తప్పైతే క్షమించండి, నన్ను కరెక్ట్ చేయండి, నన్ను క్షమించండి, పశ్చాత్తాపడాల్సింది. పశ్చాత్తాపడకపోగా ఆ దైవజనుడిని జైల్లో పడేయడం అనేది తప్పు. తర్వాత ఇంకా ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, అంటే ఈ తప్పు చేయడమే కాకుండా అతను కొంతమందిని ఏం చేశాడంటే బాధించాడని ఉంటుంది అనమాట. సో
అట్లా అట్లా అంటే ఇక్కడ ఒక తప్పులో నుంచి ఇంకో తప్పులోకి అతను ఏం చేస్తున్నాడంటే ఇస్తున్నాడు అనమాట. అనుకోండి, మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. పోయలేదనుకో, ఒక సమస్య నుంచి ఇంకో సమస్య, ఇంకో సమస్య నుంచి ఇంకో సమస్యలోకి మనం అట్లా జారిపోతూ ఉంటాము. అలా ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలోకి వెళ్తున్నామంటే అదే రైట్ టైము. మనం రాంగ్గా ఉన్నాము, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి ఆ సమస్య నుంచి బయటకు వస్తే అంతటితో అది ఎండ్ అవుతుంది. లేదంటే మనల్ని ఇంకో చాలా రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. శత్రువు చేసే పని అనమాట అది. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా ఏముందంటే తను ఏం చేశాడంటే తనకి కొంత వయసు వచ్చిన తర్వాత తన కాళ్ళలో పుండు వచ్చిందంట. పుండు వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించి అది హీల్ అవ్వకుండానే చనిపోయాడు 41వ సంవత్సరంలో అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. సరే, తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని ఆశ్రయించాడు. నేను డాక్టర్నే అండి. సో నేను ఎంత మంచి కాలేజీలో చదువుకొని వచ్చాను, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇదన్నిటికంటే కూడా నేను కూడా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ని కూడా డాక్టర్స్కి కూడా ఆ సబ్జెక్టు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే. డాక్టర్లు ఏం దేవుళ్ళు కాదు. దేవుడు ఎవరికో జ్ఞానం ఇస్తే అవి బుక్స్ లాగా రాస్తే ఆ బుక్స్ చదువుకొని మేము నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తాము. సో మేము దేవుళ్ళం కాదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడి దగ్గర విచారణ చేయండి. దేవుడు చెప్పినట్టు నడుచుకోండి. డాక్టర్కి వెళ్ళడం తప్పని నేను చెప్పను. డాక్టర్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి సమస్య అది నేను ఇక్కడ ఏంటంటే ఆశకు వచ్చింది 3 సమస్యలు. ఒకటి శత్రువు నుంచి ఒక యుద్ధం వచ్చింది. రెండోది ఏంటి తన సహోదరులైన ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మూడోది ఏంటి తన శరీరంలో ఒక రోగం వచ్చింది. ఈ మూడింటికి సొల్యూషన్ ఏంటో చెప్పండి? దేవుడే. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి విజయం పొందాడు. సెకండ్ టైం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ప్రాబ్లం అయింది. మూడోసారి కూడా తన హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించలేదు కాబట్టి తనకి హీలింగ్ జరగలేదు అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనకు కూడా ఇలాంటి సమస్యలు డే టు డే లైఫ్లో వస్తుంటాయి. ప్రతి సమస్యకి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి దేవుడు చెప్పినట్టు మనం నడుచుకుందాం. నాకు దేవుడు చెప్పేది నాకు అర్థం కాదండి, అక్కడంటే క్లియర్గా వాళ్ళు వచ్చి చెప్పారు, మనకిక్కడ ఎవరు చెప్తారు క్లియర్గా అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు అర్థం కాకపోయినా దేవుడి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. దేవా, ఇదో ఈ సమస్య నాకు వచ్చింది, నాకు అంటే ఈ సమస్యలో నీ స్వరం వెంట నాకు చేత కావట్లేదు, దయచేసి నాకు సహాయం చేయండి, మీ మార్గం ఎందు దాంట్లోనే నన్ను నడిపించండి, నాకు అర్థం కాకపోయినా నాకు సిచ్యువేషన్స్ అలా వచ్చి ఆ మార్గంలో నడిపించండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ స్థితి ఆయనకు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని మనకి మంచి మార్గంలో మనం నడిపిస్తూ, మనకి ఏదన్నా మనం రాంగ్ మార్గంలో వెళ్తుంటే దానికి దేవుడు అడ్డుగా వచ్చి మనం తప్పిస్తూ వస్తాడు. లేదా దేవుడు కొంచెం ఎదిగిన వాళ్ళైతే దేవుడు వాక్యంతో కూడా మాట్లాడతాడు. సో దేవుని మాత్రమే ఆశ్రయించే వాళ్ళలాగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాము. అలా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.